మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. క్రీస్తునందు నా ప్రియ సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. మనం పరిష్కరించుకోగలిగిన వాటిని మనమే పరిష్కరించుకుంటాం. పరిష్కరించుకోలేకపోతే పరిష్కరించగలిగిన వారి దగ్గరికి వెళ్తాము. ప్రార్థన అంటే విన్నవించుకోవడం లేదా వేడుకోవడం అని అర్థము. సహజంగానే మనకంటే ఉన్నత స్థానంలో ఉన్న వారి దగ్గర మన సమస్యల గురించి చెప్పుకోవాలని అనుకుంటా ఉంటాం మనము. ఎందుకంటే వాళ్ళకున్న అనుభవ జ్ఞానము, వాళ్ళ దగ్గర ఉన్న వనరుల వల్లో ఏదో రకంగా మనకు వారు సహాయపడతారు అన్న ఆశతో మనము వారి యొద్దకు వెళ్తాము. వాళ్ళు మన సమస్యలు తీసేస్తారేమో అని ఆశపడతాము. నిజానికి అది భ్రమే. ఎక్కడ మన సమస్య తీరకపోతే చివరి ప్రయత్నంగా మనం వెళ్ళేది దేవుని దగ్గరికి. వాస్తవమే కదండి ఈ మాట. ఎక్కడ మన సమస్య తీరకపోతేనే దేవుని దగ్గరికి వెళ్తాము. ముందుగా మనం ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తాము. మన సొంత శక్తితో మన సమస్యలని తొలగించుకోవాలని మనం చాలా గట్టిగానే ప్రయత్నిస్తాము. కానీ అదేదో ముందే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ అప్పు ఉంది, నాకు ఈ వ్యాధి ఉంది, నాకు ఇది కావాలి, నీ చిత్తం ఏంటి, ఒకవేళ ఇది నేను పొందడం నీకు ఇష్టమైతే అది పొందడానికి కావాల్సిన సామర్థ్యాలు కూడా మీరు నాకు అనుగ్రహించండి, ద్వారాలు తెరవండి అంటే దేవుడు మన కొరకు ద్వారాలు తెరవడా? ఆయన చిత్తంలో ఉన్నది మనం అడిగితే తప్పక దేవుడు మనకిస్తాడు కదా. మరెందుకు మనం వెంటనే ప్రార్థన చేయలేకపోతున్నాము? ఎందుకు అంటే దేవుని గూర్చిన జ్ఞానము లోపించి ఉండడం వలన. పరిపూర్ణమైన జ్ఞానములో, విశ్వాసంలో మన జీవితాలు స్థిరపడకపోవటం వల్లనే ఈ విధంగా మనం చేస్తూ ఉంటాము. అయితే దేవుడికి మన అవసరాలన్నీ తెలియదా? అన్నీ తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని ఇక్కడ వ్రాయబడి ఉండట చూస్తాము. మన అవసరాలు, సమస్యలు దేవునికి తెలిసినప్పుడు మరి దేవుణ్ణి మనం ఎందుకు అడగాలి? ఎందుకు ప్రార్థించాలి? దేవుడే ఇవ్వచ్చు కదా అని అనుకుంటాం మనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని కూడా వ్రాయబడి ఉండట చూస్తాము. మన సమస్యల గురించి దేవునికి ప్రార్థన చేయాలని వాక్యం చెప్తుంది. గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేయమంటే దాని అర్థం ఏంటి? రహస్యమైన గది అంటే ఏదో కాదండి, అది మన హృదయమే. మన హృదయాన్ని తెరిచి, మన హృదయంలో దేవుణ్ణి ఆహ్వానించి మనం ప్రార్థించాలి. నిజానికి అందరికీ గదులుంటాయా? చిన్న చిన్న ఇల్లులు ఉన్న వాళ్ళకి ప్రార్థనా గదులుంటాయా? ఎవరో గొప్పవాళ్ళ ఇళ్లల్లో ఎక్స్ట్రా రూమ్స్ ఉంటాయేమో. మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాల్లో ఉన్న రూమ్సే తక్కువ. ఇక్కడ మనం గ్రహించాల్సింది, మన హృదయం అనే గది తలుపులు తెరిచి దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించి మన విన్నపాలన్నీ ఆయనతో చెప్పుకోవాలి. మనం దేవునితో ఎలా ప్రార్థించినా అది మన హృదయపు లోతులో నుండి రావాలి. నువ్వెందుకు కన్నీటి ప్రార్థన చేయలేదు? మోకాల్లోని అరిగేలాగా ఎందుకు ప్రార్థన చేయలేదు? మైకు పెట్టి గట్టిగా అరిచి నాకు వినబడేలాగా ఎందుకు చేయలేదని దేవుడు నిన్ను ప్రశ్నించడు. మన హృదయ వేదనలో నుండి మనకు తెలియకుండానే కన్నీళ్లు కారుస్తూ ప్రార్థిస్తాం మనం. మనము కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందని తెలుసా? విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థనను దేవుడు అలక్ష్యము చేయడని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడని వ్రాయబడి ఉంట చూస్తాము. బట్టి పట్టి చేస్తేనో, మంచి మంచి పదాలు ఎత్తుకొని చేస్తేనో, చెప్పిందే పదే పదే రిపీటెడ్గా చెప్తూ సుదీర్ఘంగా పెద్ద పెద్దగా అరుస్తూ మోకాళ్ళ చిప్పలు అరిగిపోయేలాగా మోకాళ్ళుని మనం ప్రార్థన చేస్తేనో
ప్రభువు వింటాడు అని అనుకుంటే అది కేవలం మన అమాయకత్వమే అవుతుంది. హృదయపు లోతుల్లో నుండి వెళ్ళే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందే తప్ప పనిగట్టుకొని చేసే ప్రార్థనను దేవుడు పట్టించుకోడు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారని మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉన్నది. వేషధారుల ప్రార్థనను గురించి బైబిల్‌లో మనం చదువుకున్నాం కదా! వాళ్ళు వీధి చివర, సమాజ మందిరాలలో బిగ్గరగా ప్రార్థిస్తూ ఉంటారు. కానీ ఆ వేషధారణతో చేసే ప్రార్థనను దేవుడు అంగీకరించడు. మనం చేసే ప్రార్థన డంబముతో కూడిన పరిసేనులా ఉండకూడదు కానీ, తనను తాను తగ్గించుకొని హృదయపు వేదనతో కూడిన సుంకరిలా చిన్న ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. తప్పక జవాబిస్తాడు. తరచుగా మనం దేవునితో మాట్లాడడం వలన దేవునితో మనకు వ్యక్తిగత సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. ఇదే కదా ప్రభువు కోరుతున్నాడు. తండ్రి అయిన దేవుడు, ఆయన బిడ్డలమైన మనము ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని, ప్రతి చిన్న విషయంలో, ప్రతి పెద్ద విషయంలో, ఏ విషయంలోనైనా మనం ఆయనపైనే ఆధారపడాలని కదా ప్రభువు కోరుతున్నాడు. కాబట్టి మన ప్రార్థించే విధానాన్ని మార్చుకుందామా? వేషధారుల వలె మనుషులకు కనబడాలని, సమాజ మందిరాలలో, వీధులలో, వీధి మూలలలో చేసే ప్రార్థన ప్రభువు అంగీకరించడని మనం చదువుకున్నాం కదా! కాబట్టి ఈ విధమైన వేషధారణ ప్రార్థన కాక, మనస్ఫూర్తిగా హృదయ అంతరంగములలో నుండి విరిగి నలిగిన హృదయంతో కన్నీటి ప్రార్థన చేసి ప్రభువు పాదాలను పట్టుకుందామా? మనము ఆయన సన్నిధిలో మన కన్నీటిని కార్చి మన వేదనంతా చెప్పుకొని ప్రార్థిస్తే ప్రభువు కనికరం కలిగిన దేవుడు. ఆయన మన మీద జాలిపడే దేవుడు. కాబట్టి మన ప్రార్థనలన్నీ తప్పక ఆలకిస్తాడు. మనకు జవాబునిస్తాడు. మనల్ని తలగా ఉంచే దేవుడే కానీ తోకగా ఉంచే దేవుడు కాదు. తప్పక దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి మనం హెచ్చిస్తే ఉన్నతమైన శిఖరాలను అధిరోహించేలాగా దేవుడు మనల్ని ఉన్నతంగా దీవిస్తాడు. కాబట్టి దీవెనల మీదనే దృష్టి పెట్టాలని చెప్పడం లేదు కానీ, ప్రార్థించే విధానం మార్చుకుంటే మనం ఆత్మీయంగా బావుంటాము. ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉంటామనే కదా వాక్యం చెప్తుంది. కాబట్టి ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండే కృప ప్రభువు మనందరికీ దయచేయనట్లుగా ప్రార్థిద్దామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవించినంత కాలము అనుదినము నీ సన్నిధిలో గడుపుతూ నీతో మాట్లాడే భాగ్యమును, సమయమును మాకు దయచేయండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల ఎదుట కాచుకొని ఉండువాడు ధన్యుడని చెప్పిన దేవా, ప్రతిదినము, ప్రతి క్షణము మా మనస్సులో, మా హృదయాలలో నిన్ను కలిగి ఉండునట్లు, నిన్ను స్మరిస్తూ నీ నామంలో ప్రార్థిస్తూ ఉండునట్లు మాకు సహాయం చేయండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయడని చెప్పిన దేవా, ఎడతెగక ప్రార్థించే అనుభవము మా జీవితాల్లో కలుగజేయండి. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి హృదయంలో నీ గొప్ప శాంతిని, సమాధానాన్ని నింపి, ఎలాంటి సమస్యలతో వారు పోరాడుతున్నా వారి సమస్యలన్నీ తొలగించమని వేడుకుంటున్నాను ప్రభా. ఎందుకంటే నీ యొద్దకు వచ్చు వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు, సిగ్గుపరచువాడవు కాదు. తప్పక మా యొక్క కన్నీటిని తుడిచి, మా వేదన తొలగించి, మా జీవితాల్ని ఆనందంతో, సంతోషంతో నింపే దేవుడవై ఉన్నందున స్తుతించి, ఆరాధించి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.